మాయగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. కొత్త కొత్త ఎత్తులతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. బాబాలు, స్వామీజీ, పూజారుల అవతారంలో కోట్లు కొల్లగొడుతున్నారు. భాగ్యనగరంలో సినీ ఫకీలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. లక్ష్మీ పూజ పేరుతో భారీ నగదుతో ఉడాయించిన దొంగ స్వామీజీ కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ దొంగ బాబా లైఫ్ స్టైల్ భవనం యజమానిని బురిడీ కొట్టించాడు. పూజల పేరుతో పరమాన్నంలో మత్తుమందు పెట్టి మస్కా కొట్టాడు. ఏకంగా 1,30,00,000 రూపాయల నగదుతో ఉడాయించాడు. తీరా విషయం అర్థమయ్యేసరికి బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం రేపింది. బంజారాహిల్స్లోని లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నాడు. తన ఇంటికి ఇటీవలే మరమ్మతులు చేయించుకున్నాడు. కొన్ని పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావించాడు. ఇందుకోసం కర్ణాటకకు చెందిన శివ అనే స్వామీజీని సంప్రదించాడు. మంగళవారం నగరానికి చేరుకున్న స్వామీజీ బంజారాహిల్స్లోని ఓహ్రీస్ హోటల్లో బస చేశాడు. బుధవారం ఉదయం 11 గంటలకు స్వామీజీ పూజ ప్రారంభించాడు. మధుసూదన్ రెడ్డి, ఆయన భార్య విద్యావతి, కుమారుడు సందేశ్ రెడ్డి పూజలో కూర్చున్నారు. లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలని స్వామీజీ చెప్పగా ఇంట్లోని 1,30,00,000 రూపాయల నగదు తెచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో పూజ పూర్తయిందని చెప్పిన స్వామీజీ ప్రసాదంగా మత్తుమందు కలిపిన పరమాన్నం పెట్టాడు. ప్రసాదము అంటే ముగ్గురు తీసుకోవడం జరిగింది. అక్కడ పెట్టిన డబ్బులను మధుసూదన్ రెడ్డి గారి కొడుకు ద్వారా అంటే మనము ఒకసారి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వెళ్ళాలి. ఒకసారి టెంపుల్ కనుక వెళ్తే పూర్తిగా అంటే ఇంకా మీకు ఎక్కువ లాభం ఉంటుందనే ఉద్దేశంతో టెంపుల్స్కి తీసుకుపోవడం జరిగింది. గుళ్ళు తిరిగిన తర్వాత అక్కడ నుంచి ఒరిస్ హోటల్కి వెళ్ళారు. అతన్ని కొద్దిగా ధ్యానం చేయండి అని చెప్పి అతని కిందికి వెళ్ళి అతని దగ్గర ఉన్న కీస్ తీసుకొని ఆ డిక్కీలో ఉన్న డబ్బులు తీసుకొని అతనికి సంబంధించిన డబ్బులు వేరే డిక్కీలో పెట్టుకుని అతన్ని మభ్యపెట్టి మళ్ళా సేమ్ అతనికి తెలియకుండా చేయడం జరిగింది. ఓహ్రీస్ హోటల్ నుంచి ఇంటికి చేరుకున్న మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డి తన తల్లిదండ్రులు అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించాడు. తాను కూడా తూలి పడిపోయాడు. ఇంతలో మధుసూదన్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉంటున్న బంధువులు ఆ ముగ్గురిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతను కాకుండా ఇంకో 2-3 ఉన్నట్టు తెలుస్తుంది. పర్లేదు, వదినకు పర్లేదు, బాబు కూడా పర్లేదు, అన్నయ్యకి కొంచెం టైం పడుతుంది అంటారు. అంటే ఫ్రీగా మాట రావట్లేదు, కొంచెం బాగా మత్తులో ఉన్నాడు. ఏదైనా మాట్లాడితే బయటకు వచ్చేస్తారు. అంటే స్వామీజీ మా కుటుంబానికి ఏం తెలియదు. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా స్వామీజీ పరిచయం. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు స్వామీజీని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించారు. బాధితులు చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద వివరాలు సేకరించారు.